మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఎలక్షన్లు, మా తమ్ముడు కట్టుకుని వస్తా మా తమ్ముడు బ్యాండేజ్ కట్టుకొచ్చాడు చూడండి. పాపం ఎవరో గులకరాయి వేసారు, తెలియని గులకరాయి, అందుకే పాపం కన్ను పోయింది. అక్కడ కంటి పైన కూడా బాగా దెబ్బతింది. ఈ దెబ్బతో బ్యాండేజ్ తీసి వచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. నాటకాలన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రం అంతా బ్యాండేజ్ కట్టుకోవచ్చే పరిస్థితికి వచ్చారు. ఒట్టొట్టి నాటకాలు ఆడితే రాజకీయం జరుగుతున్న తమ్ముళ్ళు అవి కూడా వద్దాం, ఆడుకుందాం. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో చైతన్యం రావాలి. 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క చూడండి, ఒక పక్క అప్పు చేశాడు, ఒత్తొత్తి సంక్షేమాన్ని ఇచ్చిన నవరత్నాలు అన్నాడు. అన్ని మోసాలవన్నీ నవ మోసాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఒత్తొత్తి బటన్ దొక్కే ముఖ్యమంత్రి కావాలా, మీ పేరుతో అప్పులు తెచ్చే ముఖ్యమంత్రి కావాలా, గొడ్డలు పెట్టుకొని తిరిగే ముఖ్యమంత్రి కావాలా, బాబాయిని ఎవరు చంపారు తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, వివేకం సినిమా చూశారా అని అడుగుతున్నా, చూసుంటే జైలు పైకి ఎత్తండి, మళ్ళా చూడకపోతే అందరికి ఒకసారి చూపేయండి. అంత ఘోరంగా చంపేస్తే ఈ దేశంలో న్యాయం లేదా? రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను, దీనికి సమాధానం ఉందని అడుగుతున్నా. అలాంటి నేను అడిగితే నన్ను ఎత్తుపై లోపల పెట్టేశారు. ఇంతవరకు నా మీద కేసులే లేవు. ఒక్క మహారాష్ట్రలో ఒకే కేసు పెట్టారు, బాబ్లీ ప్రాజెక్టు మీద నిరసన తెలియజేయడానికి పోతే గోదావరి మీద అప్పుడు కేసు పెట్టారు. నా జీవితంలో ఎవ్వరు కేసులు పెట్టలా. అలాంటిది ఈయనొచ్చి 23 కేసులు, కూర్చుంటే కేసు, బయట పోతే కేసు, ఎన్ని కేసులు నాకే తెలియదు. ఎప్పుడు లోపలేస్తాడు. పిచ్చోడి దగ్గర అధికారం ఉంటే ఏమైనా జరుగుతూ ఉంటా, రాయి మిమ్మల్ని వేస్తాడు, నన్ను వేస్తాడు, లేకుంటే ఆయన్నే కొట్టుకుంటాడు. ఏంటి అరాచకం? ఈ అరాచకానికి మీరు మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి, నేనంట కోడి కత్తి ఎత్తుకొని హత్యా ప్రయత్నానికి పోయానంట. కోడి కత్తి నువ్వు చేసేది గొడ్డల వేటు, మేము కోడి కత్తులు గులకరాళ్ళ. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు? మొన్న విజయవాడలో చూశారు గులకరాయి, కనపడిందా గులకరాయి? ఎవరన్నా చూశారా ఫోటోల్లో? కానీ కనపడని గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్. దానికి బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు. మా సునీత అనింది, డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే సెప్టిక్ పోతుంది, తీసేయమని చెప్పింది ఆవిడ. ఆ దెబ్బతో తీసేశాడు. ఏ తమ్ముళ్ళు ఈ డ్రామాలు చూడాలా? మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఈ నాటకాలు చూడాలా అని అడుగుతున్నా. ఏంటి కుటుంబ గొడవ ఏంటి? వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళు మాట్లాడుకోవడం ఏంటి? నేను అడుగుతున్నా. మనం చూశాను, ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది, అది ఈయన కంప్లైంట్. ఆయన భార్య కూడా పసుపు గౌన్ వేసుకునింది. జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గౌన్ వేసుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే. రేపు ఎల్లుండో ఆవిడ కూడా కట్టి. అంటే మనిషి హద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.